మహేష్ కుమార్ సార్ ప్లీజ్, మీరు రెడీ ఉన్నారా సార్? సిద్ధంగా ఉన్నారా? సార్ రెడీ ఉన్నాను సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్. యా, దిస్ టైమ్ ఈజ్ యువర్ సార్. యా, క్లియర్ సార్. అడగదు సార్. యా, ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, తీసుకోండి సార్. యా, ముందుగా గ్రూప్లోని పూజ్యులు, గౌరవనీయులు, అదేవిధంగా వయసులో మాకంటే పెద్దవారు తమ అనుభవంతా రంగరించి ఉదయాన్నే తమ అమృతపు వాక్కులతో వారి అమోఘ్యమైన జ్ఞానాన్ని పంచభక్ష ప్రమాణంలా మనకు అందిస్తున్న నాయకులు, అదేవిధంగా వయసులో నాతో సరి సమానులైన చాలా మంది ఇక్కడ ఈ గ్రూప్ లో మనం ఎక్కువ గమనిస్తే టీచర్లే ఉన్నారండి. అవి ప్రైవేట్ రంగం కావచ్చు, గవర్నమెంట్ రంగం కావచ్చు. చాలా మంది సబ్జెక్ట్ పరంగా అయితే ఉద్దండ పండితులు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. కానీ కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాట్లాడాలని సందర్భం వచ్చినప్పుడు మాత్రం కాస్త వెనకంజ వేస్తూ ఉంటారు. సో వెనకంజ వేసినప్పుడు ముందెవరైతే నిలబడతారో చాలా మంది టీచర్కి అనుభవమే అది, ముందు నిలబడతారని పిలిచి మాట్లాడమని సడన్ గా చెప్తుంటారు అన్నమాట. అలాంటి సడన్ గా మాట్లాడినప్పుడు ఏం మాట్లాడో తెలియక తత్తరపాటు ఏర్పడుతున్నప్పుడు మనకు ఇంపాక్ట్ లో ఈపీఎస్ అనే ప్రోగ్రామ్ ద్వారా చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా ఎంతో మంది తమ మాట తీరును మార్చుకున్న నాయకులు టీచర్లందరికీ, అదేవిధంగా వయసులో చిన్నవారైనా ఫర్ ఎగ్జాంపుల్ శెట్టి గారు కానీ, లేదంటే వనజ గారు కానివ్వండి, లేదంటే శ్రావణి కానీ, వీళ్ళు వయసులో చిన్నవారైనా వాస్తవానికి ఈ వయసులో ఉన్నప్పుడు అందరు కూడా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్ అని, సినిమాలని, షికార్లని, సోషల్ మీడియా అని ఉంటుంది. ఇవన్నీ ఆలోచనలు కాకుండా భారతదేశ ముద్దు బిడ్డలుగా మా వంతు సహకారం అందించాలి, యువతను మార్చాలి అని వాళ్ళు ముందుకొచ్చి ఇప్పుడు మెంటల్ గా నిర్వహిస్తున్న నాయకులందరికీ, అదేవిధంగా మనకు నాయకుడు గంప నాగేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా నాయకత్వ లక్షణాలని ఇంత మంచి నాయకత్వ పద్మతో ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మన రాజన్న గారు కానివ్వండి, అలాగే గ్రూప్ లోని మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున శుభాభినందనలు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ప్రతి ఒక్కరిని కూడా నాయకుడు 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 అంటున్నాను. సో ద క్వశ్చన్ ఈజ్ వెదర్ యు ఆర్ లీడర్ ఆర్ నాట్. మీరు నాయకులా కాదా? ఎస్, మీరు నాయకులా కాదు అంటే ప్రతి ఒక్కరి సమాధానం ఎలా ఉండాలంటే ఎస్, నేను నాయకుడిని అని ఉండాలి. మనకు అబ్దుల్ కలాం గారు చెప్పారండి, ఎందుకు నాయకుడిని చెప్తున్నా అంటే ఎవరైతే నిరంతర అభ్యాసనం కొనసాగిస్తారో వాళ్ళందరూ కూడా నిజమైన నాయకులని అబ్దుల్ కలాం గారు చెప్పారండి. ఎస్, మనందరం కూడా నిరంతరం ఉదయాన్నే 7 గంటలకు క్రమం తప్పకుండా ఎంతో చక్కగా మనం అభ్యాసం చేస్తున్నాం కాబట్టి మనందరం కూడా నాయకులమే. మరొకసారి నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలతో, నా పేరు మహేష్ కుమార్, నేను గౌతమి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, శంషాబాద్ అండి. అండ్ కమింగ్ టు ద టాపిక్, సో జనరల్ గా మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయండి. ఎలా అంటే సబ్బు పిల్ల, అగ్గి పుల్ల, కాదేదు కవిత కనడం అన్నట్టుగా మనము ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఒక నాయకుడుగా పనిచేస్తుంది. ఇవాళ మనం మాట్లాడదలుచుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కథ ద్వారా చెప్తానండి. రాజేష్ అనే వ్యక్తి తానిక బతకలేను అన్నట్టుగా మెల్లగా నిద్రలో జారుతుంటాడు. ఒకసారి ఇలా నిద్రలోకి జారుకోగానే తనకు కల పడుతుంది. ఆ కళలో అప్రయత్నంగా ఎవరు తనను లేపుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరు లేపుతున్నారా అని చెప్పేసి కళ్ళు అప్రయత్నంగా తెలుస్తుంటే కళ్ళ ముందల గణిత శాస్త్రం అన్న ఒక బుక్ అనిపిస్తుందండి. అరే ఇదేంటి గణిత శాస్త్రం అని చెప్పి టక్కున లేచి కూర్చుంటాడు. ఎందుకంటే మనందరికి తెలిసిందే, చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే మనకు ఒక రకమైన భయం ఉంటుంది. ఆ భయంతో గణిత శాస్త్రం, ఆ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అని కనిపించగానే టక్కున లేచి కూర్చుంటాడు. కూర్చోగానే తను అడిగే ప్రశ్న ఏంటి అని అంటాడు. ఏంటి అంటే అదే అప్పుడు గణిత టెక్స్ట్ బుక్ మళ్ళీ రాజేష్ ప్రశ్నిస్తుంది, అదే ఏంటి అని. అదే ఏంటి అన్నప్పుడు రాజేష్ చెప్తాడు అన్ని సమస్యలే అని చెప్పినప్పుడు గణిత టెక్స్ట్ బుక్ చెప్తుంది నాకంటే సమస్యలా అని అడుగుతుంది. నాకంటే సమస్యలా అంటే నువ్వైతే చాలా చెప్తావు అని అంటే నేనేం చాలా చెప్తలేను, ఉన్నది మాత్రమే చెప్తున్నాను అని చెప్తుంది. మరి నాకెందుకు ఎన్ని సమస్యలు అని చెప్పేసి రాజేష్ ప్రశ్నిస్తాడు. అప్పుడు అంటుంది నాకైతే ఎన్నో తెలియదు, నాకంటే నా జీవితం మొత్తం కూడా సమస్యలు అని చెప్పి చెప్తుంది. నేనైతే బ్రతకను అని చెప్పి రాజేష్. అప్పుడు అంటుంది ఏ సమస్యకైనా కానీ ఖచ్చితమైన పరిష్కారం ఉంటుంది, చావు మాత్రం పరిష్కారం కాదు. ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చెప్పేది ఏంటంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, ఆ పరిష్కారాన్ని అన్వేషించాలి అని చెప్పేసి.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కూడా ఒక నాయకునిలా పనిచేస్తుంది. సో అప్పుడు రాజేష్ అంటాడు, నీకైతే మస్తు సోది చెప్తావు అని చెప్పేసి. అప్పుడు మ్యాథ్స్ టెక్స్ట్ పడుతుంది, అసలు నీ జీవితంలో ఆనందమే లేదా అంటుంది. ఆనందమే లేదా అంటే ఉంది అంటుంది. ఎందుకంటే మ్యాథ్స్ ఎలా అయితే ఆనందం తయారు చేస్తుందో మన జీవితంలో కూడా చాలా ఆనందాలు ఉంటాయండి. ఆనందాన్ని మనం గుర్తించాము, సమస్యల్ని మాత్రమే గుర్తిస్తాము. సమస్యల్ని గుర్తించిన వాడు కాదు, సమస్యల్ని పరిష్కార మార్గంలో వెలికి చూసిన వాడే నాయకుడు అవుతాడు. అప్పుడు రాజేష్ చెప్తాడు, అవును ఉన్నాయి, నాకు కూడా ఆనందం ఉన్నాయని. రీసెంట్ గానే హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు నేను మా టీమ్ తో కలిసి వరద ప్రాంతాల్లో మునిగిపోయిన వాళ్ళకి సహాయ చర్యలు చేపట్టాము. అప్పుడు అక్కడ సీఏ అభినందించాడు అని చెప్పేసి. మరి ఆనందమే కదా, ఎందుకు బాధపడుతున్నాం అంటే అదే కాదు, చాలా సమస్యలు ఉన్నాయని చెప్తాడు. చాలా అంటే ఏంటి అండి, చాలా అంటే ఏంటంటే అన్నదమ్ముల సమస్యలు చెప్తుంది. అన్నదమ్ముల సమస్యలు చెప్పినప్పుడు ఆ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చెప్తుంది, నేను చెప్పే గణిత సూత్రాలు అవి గణిత సూత్రాలు మాత్రమే కాదు, జీవిత సూత్రాలు అని చెప్పేసి. జీవిత సూత్రాలా, అదేంటి అని అడుగుతుంది. అవును, జీవిత సూత్రాలే. అవేంటంటే a+b² = a²+2ab+b² కాదు నా ఉద్దేశం చెప్పడము. రెండు కుటుంబాలు కలిసి ఉంటే, అన్నదమ్ముల సమస్య అంటున్నావు కదా, రెండు కుటుంబాలు కలిసి ఉంటే ఆ కలిసి ఉండడం వల్ల నీ కుటుంబం బలపడుతుంది, కాదని విడిపోతే విచ్ఛిన్నమైపోతాము. అదే నా గణిత సూత్రం ద్వారా నేను చెప్పాను జీవిత సూత్రం అని చెప్తుంది. అలా జీవిత సూత్రాలు కూడా చెప్తుంది. కేవలం గణిత సూత్రాలు అంటే గణిత సూత్రాలు మాత్రమే కావండి, అవి జీవిత సూత్రాలు. ఆ సూత్రాన్ని మనం గమనించాలి. తర్వాత చెప్తాడు బాస్తో సమస్య. పార్ట్నర్ తో సమస్య అంటే పార్ట్నర్ తో సమస్య ఏం లేదు. మీ బాస్కి వెళ్ళి ఒకటే మాట చెప్పు, నీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా, నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, నువ్వు అది ఎవరికి పంచకపోతే 1x0 0తో సమానము, 1x0 0తో సమానము. ఒకవేళ కాదని నేను కూటాను, తీసేస్తాను, లేదా పవర్ పెడతానంటే 1+0 కానీ 1-0 కానీ 1/0 కానీ ఒకటే అండి. అది కేవలం నీ ఒక్కడి దగ్గర మాత్రమే గెలిపోతుంది. మన గంపా నాగేశ్వరరావు కూడా ఈపీఎస్ అనే టెక్నిక్ ద్వారా, ప్రోగ్రామ్ ద్వారా, ఒకవేళ తను కనుక ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయకపోతే అది కేవలం తన ఒక్కరి దగ్గర మాత్రమే ఉండేది. అలా ఎప్పుడైతే మనం పంచుకుంటూ వెళ్తామో మనకున్న నాలెడ్జ్ ని పంచినప్పుడు అది ఒక ఎన్ని రెట్లు పెరుగుతుందో. సపోజ్ నువ్వు నేను ఇద్దరం కలిసాము, ఇద్దరికి పంచినప్పుడు 2² 4, మరి ఇద్దరికి పంచితే 4² 16. అలా ఎంత మందికి పెంచిపోతుంటే అంత మంచి జ్ఞానాన్ని పెంచుకుంటూ పోతాం అన్న విషయాన్ని చెప్పు అని చెప్తాడు. అలాగే మ్యాథ్స్ అంటే కేవలం సమస్యలే కాదండి, సమస్యల్ని ప్రశ్నించిన వాడే నిజమైన నాయకుడు అవుతాడు. ఆ మ్యాథ్స్ టెక్స్ట్ అనేది ఎప్పుడు నిరంతరం ప్రశ్నిస్తూ ఉండండి. ప్రశ్నించినప్పుడే నువ్వు నీ జీవితంలో నిజమైన నాయకుడిగా ఎదగలుగుతావు అని చెప్తుంది. సో ప్రశ్నించడం నేర్చుకోవాలండి, ప్రశ్నించాలి, శోధించాలి, సాధించాలి. ఎప్పుడైతే మనం ప్రశ్నించగలము, శోధించగలము, సాధించగలము, అప్పుడు మాత్రమే నిజమైన నాయకుడుగా ఉండబడతాము అని చెప్పాడు. ఎందుకంటే మనకు చిన్న సూక్తి ఉందండి, విజయం పొందడంలో మనము విఫలమవ్వచ్చు, కానీ ప్రయత్నించడం మాత్రం ఎప్పుడు కూడా విఫలం కాకూడదు అని చెప్తున్నగానే తను సడన్ గా నిద్రలో నుంచి లేవగానే ఇది కళ అని చెప్పి నవ్వుకుంటూ తన కార్యక్రమం మునిగిపోతాడు. అలా మనం మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ తీసుకున్నా కానీ మనకు ఒక నాయకుడుగా తీసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది చిన్న విషయాలు కాదండి, చాలా మంది సమస్యలు మొత్తం మాకే ఉన్నాయి, మేమే ఇబ్బంది పడుతున్నామని బాధపడుతుంటారు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని సాధించుకునే సాధికారత నీకుంది. దాన్ని నువ్వు కష్టపడి సాధించుకున్నప్పుడే నువ్వు నిజమనే నాయకుడుగా ఉండబడతావు అండి. నాయకుడు అంటే మనం పెద్ద వాటిని కాదండి, ఈవెన్ చిన్న వాటిని గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము లంక రామాయణంలో లంకకు వారధి కట్టేటప్పుడు వానరులు వచ్చేసి పెద్ద రాళ్ళు తీసుకొచ్చేసి వేస్తుంటారండి సముద్రంలో. అప్పుడు ఉడత మాత్రం చిన్న రాళ్ళు తీసుకొచ్చి వేస్తూ పోతుంది. ఆ వానరులు మాత్రం పెద్ద రాళ్ళు వేస్తుంటారు, ఉడత మాత్రం చిన్న రాళ్ళు వేస్తుంటుంది. అలా వేసినప్పుడు అందరు వానరులు నవ్వుతారు ఉడతను చూసి. అదేంటి, మేము ఇంత పెద్ద రాళ్ళు వేస్తుంటే నువ్వేంటి చిన్న రాళ్ళు వేస్తున్నావు, నువ్వే మొత్తం సహాయం చేస్తున్నావు అనుకుంటున్నావా అని నవ్వుతుంటే అప్పుడే శ్రీరామచంద్రమూర్తి అక్కడికి వచ్చేసి నవ్వొద్దు, ఎందుకు ఏమైందని అడుగుతాడు. అప్పుడు అక్కడ జరిగిన సంఘటన చెప్పినప్పుడు చెప్తాడు, మీరేసే పెద్ద రాళ్ళని ఆ వచ్చే గ్యాప్లను కవర్ చేయడానికి ఈ చిన్న రాళ్ళు ఉపయోగపడుతున్నాయని చెప్పేసి. సో నాయకుడు ఉన్న వాళ్ళకి సమయస్ఫూర్తి ఉండాలి, తర్వాత ప్రతి చిన్న అంశాన్ని కూడా జాగ్రత్తగా తీసుకునే అంశం కలిగి ఉండాలండి. అప్పుడు మాత్రమే మనం నిజమైన నాయకులుగా ఎన్నుకోబడతాం. అలాగే మనకు ఒకానొక సందర్భంలో అబ్దుల్ కలాం గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, ఒక రాకెట్ లాంచ్ అప్పుడు, ఐ థింక్ SLV-3 అనుకుంటానండి, రాకెట్ లాంచ్ అప్పుడు ఆల్రెడీ రాకెట్ లాంచ్ రెడీగా ఉంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది,
10, 9, 8, 7, 6, 5, 4 అని చెప్పగానే సడన్ గా సిస్టమ్ మీద రాకెట్ లాంచ్ చేద్దాం పడిందంట. అప్పుడు అబ్దుల్ కలాం గారు అక్కడ ఆ టీమ్ కి లీడ్ చేస్తున్నారంట. వెంబడి ఏం చేయాలో అర్థం కాదు. సడన్ గా ఆల్రెడీ అంతా రెడీ అయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకొక 3 మిల్లీ సెకండ్స్ కౌంట్ చేసే రాకెట్ లాంచ్ అవుతుంది. బట్ సిస్టమ్ మాత్రం ఏం చెప్తుందంటే ఎంబడే ఆపేసింది అని చెప్తుంది. అప్పుడు ఏం చేయాలో తోచక, ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి, మిల్లీ సెకండ్స్ లో మనం నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక వెనక ముందు అయిపోయి సడన్ గా స్టాప్ అని చెప్పేస్తాడు అబ్దుల్ కలాం గారు. అప్పుడు చెప్పినప్పుడు ఏం చేయాలో తోచక ఆ ప్రోగ్రామ్ మాత్రం అప్పుడు ఆపేశారు. ఆపేసిన తర్వాత సతీష్ ధావన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజైతే విఫలం చెందింది, మళ్ళీ ఎప్పుడైతే రాకెట్ సక్సెస్ లాంచ్ చేస్తామో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతామని చెప్పాడంట. వాస్తవానికి అక్కడ ఉన్నది ఎవరంటే టీమ్ లీడ్ చేసేది అబ్దుల్ కలాం గారు. కాకపోతే సతీష్ ధావన్ గారు ముందుకు వచ్చేసి చెప్పారంట, ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది, నెక్స్ట్ లాంచ్ చేసినప్పుడు పిలుస్తామని చెప్పేసి. మళ్ళీ ఎగ్జాక్ట్ గా 1 year తర్వాత మళ్ళీ అదే రాకెట్ ని ప్రయోగం చేశారు. అది సఫలీకృతమైంది. సఫలీకృతం కాగానే సతీష్ ధావన్ గారు అబ్దుల్ కలాం కలిసి మీరు ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పారంట. అంటే మనం అపజయం పొందినప్పుడు లీడర్ అనేవాడు తను బాధ్యత తీసుకోవాలి, విజయం పొందినప్పుడు ఆ బాధ్యతను తోటి గ్రూప్ మెంబర్స్ పని చేయాలి. మనం అలాగే మంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే ధోని కనుక చూసుకుంటే, ఎప్పుడైతే వరల్డ్ కప్ గెలిచాడో ఆ వరల్డ్ కప్ గెలిచినప్పుడు అందరూ కూడా ఏం చెప్పారంటే అంటే ధోనిని ఎత్తుకొని తిరుగుతారు వాస్తవానికి. కానీ ధోని తను కాకుండా ఏం చేశారంటే సచిన్ టెండూల్కర్ ని గ్రౌండ్ ను మొత్తం ఊరేగింపు చేసి ఈ ఎప్పుడైతే వరల్డ్ కప్ గెలిచామో ఆ వరల్డ్ కప్ నా సొంతం కాదు, ఆ లెజెండర్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ సొంతం అని చెప్పారండి. ఇలా ప్రతిదీ కూడా నాయకుడు అనేవాడు నాది అని కాకుండా ప్రతిదీ కూడా క్రెడిట్ ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రయత్నం చేయాలి. అండ్ నాయకుల్లో మొదటి అక్షరం నా అంటే నా అన్న అహంకారాన్ని, గర్వాన్ని, అసూయను, అణచివేతను తొక్కి పెట్టేసి ఎప్పుడైతే మనము అని అనుకుంటాడో, ఆ మానవత్వం కలిగినప్పుడు, ఆ మంచి మనసు కలిగి ముందుకు తీసుకుపోయినప్పుడే నిజమనే నాయకుడు అని చెప్పొచ్చు. ఒకరోజు నేను మా ఫ్రెండ్ కలిసి జూబ్లీ హిల్స్ లో ఆశా హాస్పిటల్కి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు సార్ ఒక 2 minutes కంక్లూడ్ చేస్తాను, థ్యాంక్ యూ సార్. ఆశా హాస్పిటల్ వెళ్ళేటప్పుడు అక్కడ ఒక వ్యక్తి స్లిప్పర్స్ వేసుకొని ఉదయాన్నే 6:30కి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ వ్యక్తి ఏమో చాలా సుపరిచిత వ్యక్తి. తను సినిమా రంగంలో అద్భుతమైన విజయాలు సాధించాడు. కానీ తను సాధించిన విజయాలకి తను ఎంతో మంది ఎంప్లాయీస్ పెట్టుకొని ఆ పాల ప్యాకెట్ పంపించండి. కానీ ఉదయాన్నే స్లిప్పర్స్ చేసుకొని పాల ప్యాకెట్ తీసుకువెళ్తుంటే, అరే ఇంతమంది సినిమా యాక్టర్ ఉదయాన్నే లేచి వెళ్తున్నప్పుడు నేను స్టన్ అయిపోయాను. కానీ తను చూస్తే, ఎందుకంటే తను తీసిన ప్రతి సినిమా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్నో మంచి సినిమాలు తీసిన, ఎటువంటి కమర్షియల్ హంగులకు లొంగని ఆర్ నారాయణమూర్తి అండి. తనను చూసి అన్నాము, తనకున్న లెవెల్ కి తను ఇలా నిజంగా అంటే ఉదయాన్నే 6:30కి స్లిప్పర్ చేసుకుని రోడ్డు మీద నడుచుకుంటూ పాలు తీసుకెళ్తుంటే సన్నయం. నాయకుడు అన్నమాట అలాగ ఉండాలి. తను సంపాదించిన మొత్తం కూడా నలుగురికి పంచిపెట్టాడు తప్పించి తను మాత్రం ఎప్పుడు ఉంచుకోలేదండి. అటువంటి గొప్ప నాయకులు కావాలి నా అంటే. 2వ అక్షరం యా అండి, యద్భావం తద్భవతి. మన ఆలోచన సరళి ఏ విధంగా ఉంటే మనం అలా తరవుతాం, అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆలోచన పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ గా తయారవుతాం, నెగిటివ్ గా ఉంటే నెగిటివ్ గా తయారవుతాం. మనం మోడీ గారిని తీసుకుంటే కరోనా టైంలో తను ఒక కూర్పుతో, నేర్పుతో, ఓర్పుతో తను ఒక తీర్పు ఇచ్చాడండి. అందరం కలిసి అంతవరకు మన మున్సిపల్ ఎంప్లాయీస్ ఎవరు కూడా ఎంప్లాయీస్ గా చూడలేదండి. అందరు కూడా ఒక మున్సిపాలిటీ అన్నారు. కానీ తన నేర్పుతో అందరికి మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయీస్ అందరూ మాకు ఎంతో రక్షిస్తున్నారు అని చెప్పి అందరి దగ్గర తన ఓర్పుతో లాక్డౌన్ యొక్క క్రమమైన తీర్పుతో అందరినీ ఒప్పించగలిగాడండి. అది ఒక నాయకుడు కావాల్సిన లక్షణం. తర్వాత కుండ బడ్డాలు కొట్టేదిగా ఉండాలండి. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుండొచ్చు. కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తీసుకోగలగాలి. తీసుకోలేకపోయినప్పుడు ఒక నాయకుడు కాలేడండి. ఫర్ ఎగ్జాంపుల్, మన గంపా సార్ ఎప్పుడైతే తను ఇంపాక్ట్ లో వచ్చిన వీడియోస్ మొత్తం కూడా యూట్యూబ్ లో పెడతానన్నప్పుడు ఒకనొక మిత్రుడు చెప్పాడంట, వద్దు, ఈ మీడియాలు మొత్తం కనుక నువ్వు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మనం అమ్ముకొని బతికేది మన మాటలపైనే. అటువంటి మొత్తం యూట్యూబ్ లో పెడితే మనకు వచ్చే లాభం ఏంటి, మనం సర్వీస్ అంటే వెనక పడిపోతామని చెప్తే అప్పుడు గంపా సార్ ఒక కఠిన నిర్ణయం తీసుకొని
ఏదైతేనేమి ఉంటే ఉండు పోతే పో, నేను మాత్రం యూట్యూబ్ లో పెట్టి తీరుతానని చెప్పేసి పెట్టాడు. ఇప్పుడు 10 లక్షలు రీచ్ అయ్యామంటే అది ఆ రోజు తీసుకున్న కఠిన నిర్ణయం అండి. ఆ రోజు తన మిత్రుడు చెప్పినప్పుడు వద్దు అని వెనక స్టెప్ వేసింటే ఇప్పుడు మనం 10 లక్షల మందికి రీచ్ అయ్యే వాళ్ళేమో కాదండి. అలా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అదే మిత్రుడు తర్వాత తిరిగి వచ్చి నేను మళ్ళీ జాయిన్ అవుతానని చెప్పాడండి. అది నాయకుడు కావాల్సిన లక్షణం. అండ్ చివరగా డూ అంటే డూ బసవన్న అన్నట్టుగా గంగిరెద్దుల అన్నిటికీ తల ఊపకూడదండి. ఇబ్బంది పడ్డా ఎవరికి ఇబ్బంది పడకపోయినా కానీ వెరీ సారీ టు సే బట్ చిరంజీవి గారు స్వయం కృషితో పైకి వచ్చారు. ఇండస్ట్రీలో మెగాస్టార్ గా నిలబడి ఉన్నాడు. కానీ దురదృష్టం కొద్దీ ఎప్పుడైతే రాజకీయాలకు వెళ్ళాడో అందరి సలహాలు విని ఏం చేయాలో తోచక ప్రతి ఒక్కరి మాట వినడం ద్వారా తన ప్రజారాజ్యం పార్టీని నిలిపివేసి తిరిగి కాంగ్రెస్ తో చేర్చాల్సి వచ్చిందండి. అలా అందరికి అన్ని మాటలు ఒప్పించుకొని ప్రతిదీ ఒప్పుకొని వింటే కనుక మనమే నాశనం అవుతామండి. సో నాయకుడు ఉన్న వాళ్ళు ఇలా ఉండకూడదని చెప్తున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక చిన్న కంక్లూషన్ చేస్తాను చిన్న వాక్యంతో. లీవ్ LEAVE లీవ్ డర్ అంటే హిందీ డర్ అండి. లీవ్ డర్ టు బికమ్ లీడర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజన్న గారు ఈ అవకాశం ఇచ్చినందుకు. యా థ్యాంక్ యూ సో మచ్ మహేష్ కుమార్ సార్. ఫస్ట్ మీ ఎంట్రీనే అదర్స్ అనాలి కావచ్చు దాన్ని. ఇంకా ఎందుకంటే మ్యాథ్స్ బుక్ ఎప్పుడు ఆలోచించలే నేనైతే, మేబీ ఎవరు కూడా ఉండరేమో. మ్యాథ్స్ బుక్ ఏం చెప్తుందంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అని చెప్పారు. ఎస్, మ్యాథ్స్ లో ఉన్న ప్రతి ప్రాబ్లం కి కూడా ఖచ్చితంగా ఒక ఫార్ములా ఉంటది. ఆ ఫార్ములాను పట్టుకొని వెళ్తే దానికి 100% కాదు 1000% సొల్యూషన్ అనేది అక్కడ వస్తుంది. కానీ మనం ఆ సమస్యకి వేరే సూత్రాన్ని అప్లై చేసినాం అనుకోండి, వేరే ఫార్ములా అప్లై చేసినాం అనుకోండి, మనం తల కింద తపస్సు చేసినా కూడా ఆ సమస్యకి పరిష్కారం రాదు. నేటి సమకాలీన పరిస్థితులు అందరూ అలానే ఉన్నారు సార్. రూపాయి హైదరాబాద్ లో పడేసుకొని వాళ్ళు విజయవాడలో ఎత్తుకుతారు. వాళ్ళు బెంగళూరు పోవాలనుకునే వాళ్ళు ఢిల్లీ ట్రైన్ ఎక్కి బెంగళూరు లోపల నేను వెళ్తున్నా అని కలలుగా అంటున్నారు. ఇట్లాంటి వల్లనే వాళ్ళ లక్ష్యం నెరవేరడం లేదు. లక్ష్యం కోసం పరిగెత్తే వారి లక్ష్యం కూడా వెనుకబడ్డానికి వాళ్ళే కారణం అవుతున్నారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇలా చాలా మంది నాయకులు ఎలా తయారంటే, ప్లీజ్ ఎవరో ఒకరు అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ చేసుకోండి. ఎలా తయారంటే మనకు నాలుకతోని తేనె చప్పరించండి అని అంటారు. మనం ఇలా చప్పరించే లోపే మన నాలుక కట్ అవుతుంది. ఎందుకంటే ఆ తేనె కింద కత్తి ఉంటుంది. కానీ ఇలా మహేష్ అన్న ఎంత చక్కగా చెప్పాడంటే ఆ తేనెని తన చేతితో చక్కగా చిన్న పిల్లవానికి తేనె ఒక నాయకునిలా అనే ఒక మాటల్ని చాలా ప్రజెంటేషన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి చాతుర్యత కావాలి నిజంగా. లీడర్షిప్ గురించి ఇప్పటిదాకా సార్ 28వ వ్యక్తి 10 నిమిషాలు చెప్పేవాళ్ళు, ఇంకా తక్కువ మినిట్ చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 28వ ప్రజెంటేషన్ కూడా ఎట్లా ఉంది చూడండి, కొత్తగా. ఇప్పుడు 29ది కూడా ఇంకా కొత్తగా రాబోతుంది.